నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మానవత్వానికి ప్రతిరూపమయ్యారు. మరోసారి ఆయన చేసిన సాయం వల్ల ఓ చిన్నారి ప్రాణం కాపాడబడింది. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన పేద దళిత దంపతులు గొడ్ల ముత్యాలరావు, వినీత తమ 5 నెలల బిడ్డ షాన్వికి గుండెలో రంధ్రముందని ఆపరేషన్కు 4 లక్షలు అవసరమని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఇప్పటికే 1.7 లక్షలు మంజూరవగా మిగతా వ్యయం భరించలేక ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పందించారు. స్థానిక ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడుతూ డబ్బుల గురించి ఆందోళన వద్దని తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంకా కొంచెం డబ్బులు అయితే ఆ పాప రికవరీ అవుతుందంట. మీరు దగ్గరుండి ఆ పాపని ఏమి ప్రాబ్లం లేకుండా కొంచెం చేసి ఇవ్వండి. ఆ అమౌంట్ ఏదైనా ఉంటే మనం చూద్దాం. ఆ పాపకి ఏమి ప్రాబ్లం లేకుండా చేసి ఇవ్వండి. ఇవాళ అమ్మా నువ్వు వెళ్ళమ్మా డాక్టర్. ఓకే అమ్మా, ఇంకా లేదమ్మా, మంచిగా ఉంది పాప. ఇంత ఆపరేషన్ అంతా కూడా బాగా చేశారు కదా. మీకు కూడా అంతా చూసుకుంటున్నారు కదమ్మా, అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకుంటున్నారు కదా. డబ్బులు ఇంపార్టెంట్ కాదమ్మా, పాప ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా. మీ హస్బెండ్ అమ్మా ఏం చేస్తామండి మీరు? ఎక్కడ వెళ్తారు పనికి? జంగారెడ్డిగూడెమేనా? బాగా చూసుకో, పాపని బాగా చదివియాలి. ఎట్టి పరిస్థితిలో పాపని డాక్టర్ చేయాలి. నువ్వు నీకు ఏం సాయం కావాలో నేను ఉంటాను. మీరు పాపని ఫ్యూచర్లో డాక్టర్ అయ్యేట్లు చూడండి. పాప పేరు ఏంటమ్మా? అమ్మా ఓకే అమ్మా, ఇంకా అంతా బాగుంది కదా. ఇంకా పర్లేదమ్మా, పాప బాగుండాలి, అది మా ఇది. ఏమ్మా హలో, కలుస్తానమ్మా, ఎల్లుండి వస్తాను. నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతానమ్మా. జాగ్రత్తగా చూసుకుంది, డిశ్చార్జ్ అయినాక ఒకసారి కలుస్తానమ్మా. ఏమ్మా ఇంకా అందరు సంతోషంగా ఉన్నారు కదా. ఆ రోజు వచ్చినప్పుడు మీ మతంలో బాధ ఉంది, ఇవాళ సంతోషంగా ఉన్నారు. లేదమ్మా, మన బాధ్యత కూడా పాపకి ఏం కాకూడదు అనేది మా ఇంటెన్షన్. ఓకే అమ్మా, ఓకే అమ్మా, నమస్తే. అంతా మీకు కంఫర్టబుల్ గా ఉండేట్లు అన్ని కూడా చూసి పంపిస్తున్నారు కదా. అదే కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోలేదు. అందుకే మనము ఎప్పుడు కూడా ఆరోగ్యం వెరీ ఇంపార్టెంట్. అందుకని దానికి మీరు అడిగిన దర్శనమే ఎక్కడ ఇబ్బంది కాకుండా చేయమని చెప్పినాము. ఏమా బాగుండాలి, మీరు అందరు బాగుండాలి. ఏమా ఓకే అమ్మా, ఓకే అమ్మా. నా పేరు వినీత అండి, గొడ్ల, మాది జంగారెడ్డిగూడెం మండలం. మా పాపకి హార్ట్లో హోల్ ఉందని మాకు 2 నెలల్లో తెలిసిందండి. పాపకి 6 నెలల్లో ఆపరేషన్ చేయించాలని చెప్పారు డాక్టర్ గారు. రమేష్ హాస్పిటల్కి వచ్చాము. మా దగ్గర అమౌంట్ లేని పరిస్థితి అండి. అప్పటి నుంచి కూడా మేము అమౌంట్ కోసం చాలామందిని అడిగామండి. ఎవరు కూడా సాయం చేయడానికి ముందుకు స్పందించలేదు. జంగారెడ్డిగూడెంకి ఎంపీ పుట్టా మహేష్ గారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్నానండి. తెలుసుకొని ఆయన దగ్గరికి పాపని తీసుకొని మా పరిస్థితి ఇదని చెప్పాను సార్. నేను అక్కడ చెప్తే సార్ వెంటనే పాపదే సీఎంఆర్ఎఫ్ కూడా 1,75,000 అప్రూవల్ అయ్యేలా చేశారు. ఎంపీ గారి ఆఫీస్ ద్వారానే జరిగిందండి ఇది కూడా. సార్కి ఎమ్మటే త్రినేత్ర హాస్పిటల్ సార్ని నాగేంద్రబాబు గారిని పిలిచి పాప గురించి మొత్తం వివరించి చెప్పారండి. సారు అసలు పాప ఎలాంటి ఇది అవ్వకూడదు, ఆరోగ్యపరంగా దగ్గు కానీ జలుబు కానీ రాకూడదని చెప్పి సార్ దగ్గరుండి చూపించుకున్నారు. సార్ ఇక వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆపరేషను కన్ఫర్మేషన్ డేట్లు అవన్నీ చూసుకొని మా పాపకి దగ్గు వస్తుందా జలుబు వస్తుందా అని రోజు కూడా ప్రతిరోజు ఫోన్ చేశారండి నాగేంద్రబాబు గారు. మా పాపకి బ్లడ్ టెస్టులు కూడా చేసి సోడియం అలాంటివి ఏవి కూడా తగ్గకుండా పాపని దగ్గరుండి చాలా ఇదిగా చూసుకున్నారు. మాకు ఎవరో లేరన్న లోటుని సారు కూడా తీర్చారండి. మా పాప ఈరోజు ఇంత హెల్తీగా ఉందంటే మన ఎంపీ ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారి వాళ్ళేనండి. అలాంటి మంచి నాయకుడిని ఏలూరు పార్లమెంటుకి ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి కూడా నా ధన్యవాదాలండి.
మా పాపకి ఎంత సాయం చేశారండి, నిజంగా మేము మర్చిపోలేమండి ఆ మేలుని. దేవుడి ద్వారానే మాకు ఈ మేలు అంతా జరిగించారు మహేష్ గారి ద్వారా. సార్ ఎంపీ సార్ మిమ్మల్ని అయితే మా పాపను చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటామండి. మా పాప ప్రాణాన్ని కాపాడినందుకు మీకు